సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ఏమి సంపాదించిన వాడు? జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు. ఏం సంపాదించడానికి ప్రయత్న పడుతున్నారు మానవులు? ఏం సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు? ఏ సంపాదన కొరకు మనుషులు ఆరాటపడుతున్నారు? ఏ సంపాదన కొరకు మనుషులు పరుగులు పెడుతున్నారు అని ఆలోచిస్తే దాదాపుగా ఎక్కువ శాతం ధనాన్ని సంపాదించడానికే ప్రయాస. ధన సంపాదన మీద మనుషుల యొక్క ఫోకస్. ఏం సంపాదించాలని? ధనాన్ని 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 ధనాన్ని. బైబిల్ గ్రంథంలో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొంతమంది దాన్ని ఆశపడ్డారు, తమను తామే పొడుచుకొని చనిపోయారు అని ఉంది. చాలా మంది రోజుల్లో ధనాన్ని ఆశించి దాని కొరకు ప్రయత్నాలు చేసి పరుగులెత్తి ధనం ద్వారా అనేక సమస్యలు, బంధుత్వాలైతే తెగిపోవడాలు. ధనమే అన్నిటికీ సమస్త కీడులకు మూలమైపోయింది. కాబట్టి దానివల్ల ఏదన్నా ప్రయోజనం ఉందా అంటే నాకు తెలిసి ఏం కనపడటం లేదు. డబ్బులున్న వాడికి, డబ్బు వచ్చేవాడికి పీలవకండి, గర్వం వస్తుంది. డబ్బు వచ్చేవాడికి డబ్బుతో పాటు ఏమొస్తుంది? గర్వం. ధనం అనేది ఒంటరిగా ఉండటం ఇష్టపడదట. డబ్బు ఎవరి కాడికైతే ప్రవాహంగా మారిందో, రావడం మారిందో, ఆ డబ్బుతో పాటు అది మరొకరిని తోడు తెచ్చుకుంటా ఉంటుంది. ఏంటది? గర్వం, అహంకారం. గర్వం ఒక్కటి కాదు కానీ అహంకారం కూడా దానికి జాయిన్ చేయండి, యాడ్ చేయండి. ధనం మనిషిని అహంకారిగా మార్చేస్తుంది, గర్విష్ఠుడిగా తయారు చేస్తుంది. ధనం ఉంటే అందరు ఉంటారు అనుకుంటున్నాం కానీ ధనం ఉంటే అన్నీ ఉంటాయని కూడా తెలుసుకోండి. అన్నీ అంటే ధనం ఉంటే అహంకారం ఉంటుంది, ధనం ఉంటే అసూయ కూడా ఉంటుంది, ధనం ఉంటే వ్యసనం కూడా వస్తుంది. ఎదుటి వాడి సంపాదిస్తుంటే మనం వాడిని రీచ్ అవ్వలేకపోతున్నామని వ్యసన పడుతూ ఉంటారు. వాడు అంతా ఎలా సంపాదించగలిగాడు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను? వ్యసనం. సో ధనం సమస్త కీడులకు మూలం. తల్లిదండ్రులను హతమార్చిన బిడ్డలున్నారు డబ్బు కోసం. డబ్బు కోసం అన్నదమ్ములు ఒకరినొకరు పొడుచుకొని చంపుకున్న అద్భుతమైనటువంటి బ్రదర్స్ నేను చూశాను. చాలా మంది డబ్బు కోసం, పొలాల కోసం, స్థలాల కోసం పొడుచుకొని చంపిన వాళ్ళు, గొడవలు పడ్డ వాళ్ళు, స్టేషన్ల చుట్టూ తిరిగే వాళ్ళు, జైలు పాలవుతున్న వాళ్ళు. ఇదంతా నేను చెప్పదలుచుకోలేదు కానీ మనుషులు ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువగా దేన్ని సంపాదించడానికి పరుగులెత్తుతున్నారంటే ధనాన్ని సంపాదించుకోవడానికి. అని బైబిల్ చెప్తా ఉంది, జ్ఞానమును సంపాదించుకుంటే ధన్యుడు అవుతావు. ధనాన్ని సంపాదించుకుంటే నువ్వు డబ్బున్నవాడు అవుతావు. కానీ జ్ఞానము సంపాదించుకుంటే నీవు ఖచ్చితంగా ధన్యుడు అవుతావు. జ్ఞానం సంపాదించుకో. దేవుడు చెప్తున్నాడు జ్ఞానమును సంపాదించుకోండి అని. 27వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం దీనికి బలపరుస్తూ మరో మాట ఉంది. 27వ అధ్యాయము 11వ వచనం, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి
నా హృదయమును సంతోషపరచుము. ఏమన్నాడు? చక్కని మాట అండి. మీరు గమనించగలిగితే, కుమారుడా ఏం సంపాదించు? జ్ఞానాన్ని సంపాదించి నన్ను సంతోషంగా ఉంచు అన్నాడు దేవుడు. దేవునికి సంతోషాన్ని కలుగజేసే, దేవుని హృదయానికి ఆనందాన్ని కలిగించే ఒక అద్భుతమైన సంపాదన నీవు సంపాదించాలి. మనం మనది కాని ప్రాంతాలకు మనం వెళ్ళి, మనది కాని ఏరియాకి మనం వెళ్ళి అక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని అప్పుడప్పుడు సొంతూరు ఎలా ఉందో చూసొద్దామని వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ సొంతూరు ప్రజలు ఏమడుగుతారో తెలుసా? బాగున్నారా అని అడుగుతారు. ఇంకా నెక్స్ట్ ఏం అడుగుతారు? సూపమ్మ చెప్పు, ఏమన్నా కాస్త పర్లేదా? చెప్పరా? పర్వాలేదా? ఏమన్నా కాస్త సంపాదించావా? ఏమడుగుతారు? నెక్స్ట్ మాట బాగున్నారా అని అడుగుతారు. నెక్స్ట్ ఏమన్నా కాస్త సంపాదించావా లేదా? పోయినట్టున్నావా? అంతేనా? అది వారికి అంటే పురాతన కాలంలో పిల్లలు ఎంతమంది అని అడిగారు, ఆస్తులు అడిగారు. ఇప్పుడు మాత్రం అందరూ ఏమాత్రం కొడబెట్టాం, ఏమాత్రం పర్లేదు అడిగినాక పర్లేదా అని అడుగుతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? పర్వాలేదా అంటే వాళ్ళ సంపాదన ఉందా అని అర్థం. మంచిది. దేవుని హృదయానికి సంతోషం కలిగించే ఒక అద్భుతమైనటువంటి సంపాదన ఏంటంటే, మనం ఎక్కడకు వెళ్ళినా, ఎక్కడ నివాసం ఉన్నా, భూమి యొక్క ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు నువ్వు ఎక్కడ కాపురం ఉన్నా, ఉన్న చోట నీవు జ్ఞానమును సంపాదించడం వల్ల దేవుణ్ణి సంతోష పెడుతున్నావు, దేవుని హృదయానికి సంతోషాన్ని కలుగజేస్తున్నావు. చప్పట్ల కొట్టి దేవుని. మీకు ఒక సంగతి చెప్పనా? యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జన్మించినప్పుడు, వాక్యము శరీరధారిగా జన్మించినప్పుడు ఆయన గురించి యేసు జ్ఞానమందును, వయస్సు యందును, మనుషుల దయందును, దేవుని దయందును ఎదిగి వర్ధిల్లుచూ ఉండెను అని ఉంది. ఏమేమి విషయాల్లో? లోకాసు వార్తలోకి రండి. ఏ విషయాల్లో ఆయన వర్ధిల్లుచూ కనబడ్డాడో 2వ అధ్యాయం 52వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. మొదటగా యేసు జ్ఞానమందు వర్ధిల్లుచున్నాడు, వయస్సులో వర్ధిల్లుతున్నాడు, దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు, మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడు. ఈ 4 మొదట ఏ విషయాన్ని మాట్లాడాడు? జ్ఞానములో వర్ధిల్లుతున్నాడు. యేసయ్య దేనిలో వర్ధిల్లుతున్నాడు? జ్ఞానములో వర్ధిల్లుతున్నాడు. అందుకని యేసు ప్రభు వారు జ్ఞానములో ఎదుగుతూ వర్ధిల్లుతున్న సమయంలో 30వ ఏట బాప్తిస్మం పొందడానికి యోర్దాను నదీ తీర ప్రాంతాలకు యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందాడు. పొందిన వెంటనే ఒడ్డుకొస్తున్నప్పుడు ఆకాశము తెరవబడింది. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆకాశము తెరవబడి 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 16వ వచనం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి
తన మీదకి వచ్చుట చూశాను, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి. యేసు ప్రభు వారి గురించి దేవాది దేవుడు అన్న మాట ఏంటంటే, ఈయన నాకు ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందంగా ఉన్నాను, ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడంటే యేసయ్య జ్ఞానములో ఎదుగుతున్నాడు గనక. కుమారుడా, నువ్వు జ్ఞానాన్ని సంపాదించినట్లయితే నా హృదయమును సంతోషపరిచిన వాడమవుతావు అన్నాడు దేవుడు. ఏం సంపాదించుకుంటే దేవుని హృదయానికి సంతోషం కలుగుతుంది? మనల్ని బట్టి జ్ఞానమును సంపాదించుకుంటే దేవుని హృదయం సంతోషిస్తుంది. యేసయ్య ఏం సంపాదించాడు? జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు కనుక పరమ తండ్రి ఒక వాక్కునిచ్చాడు. ఏమిటా వాక్ అంటే, ఈయన నాకు సంతోషాన్ని కలుగజేసే కుమారుడు అన్నాడు. చప్పట్లు కొడదామా? మనం కూడా దేవుణ్ణి సంతోషపరచాలి అనంటే ఏం సంపాదించాలి? డబ్బు కాదు, పదవులు కాదు, స్థలాలు పొలాలు కాదు సంపాదించాల్సింది. వెండి బంగారములు సంపాదిస్తే పరమ తండ్రికి సంతోషం కాదు. ఏం సంపాదిస్తే? జ్ఞానమును సంపాదిస్తే పరమ తండ్రి హృదయానికి సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. నీవు జ్ఞానం సంపాదిస్తే ఆయనకు సంతోషం. రైతులా వెండి బంగారాలు వద్దనా? వద్దని కాదు. వెండి బంగారాలు వద్దని, స్థలాలు పొలాలు వద్దని ఏ బోధకుడు చెప్పడు. ముఖ్యంగా నేను అసలు చెప్పను. ఇవన్నీ నీకు కావాలి, ఉండాలి. కానీ వీటన్నిటినీ ఇస్తున్న దేవుని వైపు నువ్వు చూస్తే వీటన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు నీకు కావాలని చెప్తుంది జ్ఞానము అని ఖచ్చితంగా చెప్తాను. ఆ మాటలు సామెతల గ్రంథంలో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనం. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడమే మేలు. అపరంజిని సంపాదించడము కంటే జ్ఞాన లాభము పొందడమే మేలు. పగడము కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ వాటితో సమానము కానే కానేరవు అన్నాడు. దేనికంటే మేలు జ్ఞానం? వెండి కంటే, బంగారం కంటే, పగడముల కంటే, నీకు ఇష్టమైన వస్తువులు కంటే కూడా అతి విలువైనది, ప్రాముఖ్యమైనది, దేవుడు నీకు కావాలి అని చెప్తున్నది జ్ఞానం. కంటే, బంగారము కంటే మేలు జ్ఞానం. అంటే బంగారం పనికిరాదని కాదు, బంగారము కంటే కూడా ఇంకా ప్రాముఖ్యమైనది జ్ఞానం. కనుక బంగారం ఉన్నా నువ్వు జ్ఞానాన్ని, ఇంకా మేలైన దాన్ని నీవు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. వెండి ఉన్నా ఇంకా మేలైనది నీవు కలిగి ఉండాలి, అదే జ్ఞానము అని చెప్తున్నాడు. పగడములు కలిగి ఉన్నా ఇంకా వాటి కంటే మేలైనది నువ్వు కలిగి ఉండాలి, అదే జ్ఞానము అని దేవుడు చెప్తున్నాడు. వెండి బంగారములు పగడముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది అని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానమును సంపాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక ఇద్దరు వ్యక్తులను నేను మీ ముందు చూద్దాను. దానికంటే ముందు హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలోనికి రండి. హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం. ఆరవ అధ్యాయము 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానమును
సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చును. అలాంటి మాదిరిగానే ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. చప్పట్ల కొట్ట దేవునికి. జ్ఞానము సంపాదించుకుందాం రండి 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 అని పిలిచి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన మన దగ్గరకు వస్తాడు. ఉదయం తప్పక వస్తుంది కదా. ఇప్పుడు చీకటి రాత్రి, ఉదయం వస్తుందా? తెల్లారుగా? తెల్లారి తప్పక వస్తుంది అని మీకు ఎంత నమ్మకం ఉందో అట్లాగే జ్ఞానం సంపాదించుకోవడానికి మీరు వస్తే ఆయన తప్పక మీ దగ్గరకు వస్తాడు అన్నాడు. స్తోత్రం. తప్పక ఉదయం వచ్చినట్లుగా దేవుడు మీ దగ్గరకు వస్తాడు. దేవుడు ఎవరంటే దేవుడే. ఒక మాట చదివిస్తా. కొరింథీ పత్రికలో దేవుడు ఏమై ఉన్నాడో చూడండి. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని ఉందో ఒక్కసారి చూద్దాము. 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీస దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. చప్పట్లతో దేవుని. యేసుక్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమే. యేసుక్రీస్తు అంటే యేసుక్రీస్తే జ్ఞానం. అంటే జ్ఞానమును సంపాదించుకోండి అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తును సంపాదించుకోండి అని అర్థం. జ్ఞానాన్ని సంపాదించుకోవడం అంటే క్రీస్తును సంపాదించుకోవడం. ఎట్లా చెప్తా పాస్టర్ గారు అంటే ఈ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ అంటున్నాడు, క్రీస్తు అనేటువంటి ఈయన దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానము క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్పాడు. అంటే వాక్యము దేవుడై ఉంటే జ్ఞానము కూడా ఏమై ఉన్నాడట? దేవుడై ఉన్నాడు. జ్ఞానమును సంపాదించుకోండి అని అంటే క్రీస్తును సంపాదించుకోండి అనే కదా అర్థం. అంటే వెండి బంగారముల కంటే క్రీస్తును సంపాదించుట మేలు. అపరంజి కంటే ముత్యముల కంటే క్రీస్తును సంపాదించుట మేలు. క్రీస్తు అంటే దేవుని జ్ఞానము. క్రీస్తు అంటే అర్థం దేవుని జ్ఞానము. యేసు క్రీస్తుకు వాక్యం అనే బిరుదుంది. అలాగే యేసు క్రీస్తుకు జ్ఞానం అనే పేరు కూడా ఉంది. వాక్యం అనేది పేరే. వాక్యమను నామము ఆయనకు ఉన్నది. జ్ఞానమను నామము ఆయనకు ఉన్నది. జ్ఞానమును సంపాదించుకోండి అంటే అర్థం క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవడానికి మరి భక్తుడు పౌలు గారు ఏమేమి ఆలోచన కలిగి ఉన్నాడో మొదటి వ్యక్తిగా పౌలు గారు నేను మీ ముందుంచబోతున్నాను. చూద్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఒక్కసారి 6వ వచనం నుంచి చదువుతారా? ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయం అనిందుడనై ఉంటిని. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా, అన్ని నాకు నష్టమే, జ్ఞానం తర్వాతనే ఏదైనా అనుకొని పౌలు గారు భావించాడట. 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము
వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనకు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగాలని ఆయన మరణములో సహానుభావము కలిగిన వాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాము. క్రీస్తు కొరకు లోకములో లాభకరమైనదంతా నాకు పెంటే అన్నాడు. క్రీస్తు లేకపోతే మిగతాదంతా నాకు పెంటతో సమానం. క్రీస్తును సంపాదించుకోవడానికి అన్నీ నాకు నష్టంగా ఎంచుకున్నాను. ఈయనుంటే అన్నీ నాకున్నట్లే. ఈయనే లేకపోతే ఏదున్నా నేను ఏమీ లేనివాడిని. క్రీస్తు లేకపోతే నాకు ఎంతున్నా ఏమీ లేనివాడితో సమానం. క్రీస్తు ఉంటే నాకు ఏమీ లేకపోయినా అన్నీ ఉన్న వాటితో సమానం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్లా. పౌలు గారు ఏం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారంటే యేసుక్రీస్తును, జ్ఞానమైన యేసుక్రీస్తును, విశేషమైన జ్ఞానమును సంపాదించుకోవడం అంటే క్రీస్తును సంపాదించుకోవడం అని ఆయన భావించారు. క్రీస్తును సంపాదించుకోవడానికి లోకములో ఉన్న లాభకరమైన వాటన్నిటినీ నష్టంగా పెంటతో సమానంగా ఎంచిన వారు ఎవరైనా ఉన్నారంటే అతడు పౌలు గారు ఒక్కడే. ప్రైజ్ ద లార్డ్. అంటే పౌలు గారు ఏం సంపాదించుకున్నాడు? జ్ఞానమును సంపాదించుకున్నాడు. జ్ఞానమనే క్రీస్తును సంపాదించుకున్నాడు. మనం ఏమి సంపాదించుకోవాలి? ధన్యులు కావాలంటే జ్ఞానమనే క్రీస్తును సంపాదించుకోవాలి. జ్ఞానమును సంపాదించేవారు ధన్యులవుతారు. అంటే క్రీస్తును సంపాదించగలిగిన వారైతే మీరు ధన్యులవుతారు. ఎవరు సంపాదించుకోవాలి? ఇప్పుడు క్రీస్తును సంపాదించుకోవాలి. సంపాదించడం అంటే చూడండి ఎంత ప్రయాసపడుతున్నాము సంపాదన కొరకు. అది క్రీస్తు కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? క్రీస్తు కొరకు, సంపాదన కొరకు, లోకంలో సంపాదన కొరకు రెయ్యనక పగలనక నేను చూస్తున్నాను. పిల్లలు ఎంత కష్టపడుతున్నాను, అల్లాడిపోతా ఉన్నాను. అంత కష్టపడితే కానీ రూపాయి కూడబెట్టుకోలేకపోతున్నాను. మరి క్రీస్తును సంపాదించుకోవడం అంటే క్రీస్తు కొరకు ఎంత కష్టపడాలి? నిజాలా? ఓరికి క్రీస్తు దొరికేయడానికి కష్టపడి సంపాదించాలి. క్రీస్తును సంపాదించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడంటే క్రీస్తును సంపాదించిన వాడే ధన్యుడు. పౌలు గారు క్రీస్తును సంపాదించుకున్నాడు. కనుకనే పౌలు గారు జ్ఞానము సంపాదించిన ధన్యుడిగా నిలిచాడు. రెండో వ్యక్తి, అయ్యా నీ జీవిత సాక్ష్యాన్ని ఒక్కసారి నాకు చెప్పవయ్యా అని అంటే మరి దావీదు అనేటువంటి భక్తుడి గురించి నేను చెప్తాను. దావీదు భక్తుడు ఏం చేశాడంటే 119వ కీర్తన 98వ వచనములో చెప్పాడు. 119వ కీర్తన 98వ వచనములో మరి దావీదు భక్తుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 90. అట్లా చదవాలి. నీ ఆజ్ఞలు నిత్యము అంటే నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానము నీ ఆజ్ఞలు నాకు కలుగజేస్తా ఉన్నాయి. నీవు శత్రువులను కూడా మించిపోయిన జ్ఞానం కలిగి ఉండాలి. నీ శత్రువులను మించిన జ్ఞానము దేవుని మాటల్లో దాగి ఉంది. 99వ వచనములో నీ శాసనములు నేను ధ్యానిస్తున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానం వస్తుంది. ఎవరికంటే? బోధించే బోధకుల కంటే అధికమైన జ్ఞానం కావాలి మీకు. శత్రువుల కంటే మించిన జ్ఞానం కావాలి మీకు. 100వ వచనంలో ఇంకొక మాట,
నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కాబట్టి వృద్ధుల కంటే కూడా నాకు గొప్ప జ్ఞానం, విశేష జ్ఞానం కలిగి ఉంది అన్నాడు. వృద్ధులు అంటే మంచి ప్రొఫెసర్స్ అన్నాడు, కళ్ళ పండిన పండితులు, పండితోత్తములు. వారి కంటే మించిన జ్ఞానము దేవుని వాక్యములో ఉంది. దేవుని వాక్యములో 3 వచనాలు చదివారు. 1 శత్రువులను మించిన జ్ఞానం, 2 ఉపదేశకులను మించిన జ్ఞానం, 3వది తల పండిపోయిన వృద్ధులను మించిన జ్ఞానము ఈ లేఖనాల్లో ఉంది. లేఖనం అంటే ఒకే మాట, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. లేఖనములో శత్రువులను మించిన జ్ఞానం ఉందంటే లేఖనము క్రీస్తు అయి ఉంటే, క్రీస్తులో శత్రువులను మించిన జ్ఞానం యేసులో ఉంది. లేఖనములో శత్రువులను మించిన జ్ఞానము ఉంది అంటే దాని అర్థం లేఖనం అనగా క్రీస్తే. క్రీస్తులో శత్రువులకు మించిన జ్ఞానము దాచబడి ఉంది. ఆ జ్ఞానము కావలసిన వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అంటే శత్రువులకు మించిన జ్ఞానము పొందాలంటే క్రీస్తును సంపాదించాలి. క్రీస్తులో ఉంది ఆ జ్ఞానం. నీ బోధకులకు మించిన జ్ఞానము నువ్వు సంపాదించాలంటే క్రీస్తులో ఉంది. క్రీస్తును సంపాదిస్తే బోధకులను మించిన జ్ఞానివిగా నువ్వు ఉంచాలి. ఆ తర్వాత తల పండిన వారు వృద్ధులను మించిన జ్ఞానము నువ్వు పొందాలంటే క్రీస్తును సంపాదిస్తే, క్రీస్తులో అంత గొప్ప జ్ఞానము దాగి ఉంది. దావీదు అనుభవంతో చెప్తున్న మాట, భక్తులు అనుభవాలతో చెప్తున్న మాట, జ్ఞానమును సంపాదించండి, జ్ఞానమును సంపాదించండి. జ్ఞానం అనగా యేసుక్రీస్తును సంపాదించడం. జ్ఞానము సంపాదించడం అంటే యేసుక్రీస్తును సంపాదించడం. ఒకసారి మనం ఏమి సంపాదిస్తున్నామో హృదయానికి పరిశీలన పెట్టుకోగలిగితే నిజంగా అన్ని సంపాదిస్తున్నాం, నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు, కావాల్సినవి సంపాదించుకున్నాం, సంతోషిస్తున్నాం. కానీ ఇంకొకటి మాత్రం మిస్ అయిపోతున్నాం, అవసరమైన దాన్ని విడిచిపెట్టేస్తాం. అన్ని సంపాదిస్తున్నావు కానీ అవసరమైనది జ్ఞానం, దాన్ని విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టడం అంటే పట్టించుకోవడం. జ్ఞానమును సంపాదించాలి అంటే క్రీస్తునే సంపాదించాలి. క్రీస్తును సంపాదించాలంటే క్రీస్తు కొరకు మనం ప్రయాసపడాలి, క్రీస్తు కొరకు పరుగులెత్తాలి, క్రీస్తు కొరకు రేయింబవలు ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా. మరొక వ్యక్తిని నేను మీ ముందుంచుతాను, అతడు దానియేలు అనేటువంటి వ్యక్తి. రండి 5వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము 12వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో రాజుగారు అంటాడు, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివియు గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. ఈ దానియేలును పిలువనంపము, అతడు దీని భావమును నీకు తెలియజెప్తాడు అని ఆ రాజు ముందు, అంటే బెల్షస్సర్ అనేటువంటి రాజు ముందు వారందరూ చెప్పగా వినబడుతున్నటువంటి మాట. దానియేలు విశేషమైన జ్ఞానమున్నవాడు అని చెప్తున్నాడు. జ్ఞానమున్నవాడు అని చెప్పినప్పుడు ఒకసారి మీరు 13-14 వచనాలు కూడా కంటిన్యూ చేస్తే, అప్పుడు వారు దానియేలును పిలిచారట. అతడు రాగా రాజు ఇట్లా అన్నాడు, రాజుకు నా తండ్రి యోదయాలో ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధముకు యూదులలో నుండి దానియేలును నువ్వే కదా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానము నీకున్నదని నిన్ను గూర్చి నేను విన్నాను అన్నాడు. విశేషమైన జ్ఞానము దానియేలులో ఉన్నదని రాజు విన్నాడు, జనులు విన్నారు,
ప్రజలు విన్నారు. నీలో ఉన్నవాడు విశేషమైన జ్ఞానం ఇస్తున్నాడు అని మర్మములను బయలుపరచగలిగిన జ్ఞానం, కళల్లో ఉన్న గూఢ భావాలను బయటకు తీసుకురాగలిగిన దేవతల ఆత్మ, దేవతల జ్ఞానము నీకుందని నేను విన్నాను. దానియేలు, నువ్వేనా దానియేలువి అనగానే, అవును రాజా, నేనే ఆ దానియేలుని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాజుగారు పిలిపించిన కారణం ఒక్కటి మీకు చెప్తాను. దానియేలు ఎందుకు పిలిపించారో కారణం చెప్తాను, వింటారా? ఒక్క 5 నిమిషాల్లో చెప్తాను. దానియేలును ఈ రాజుగారు ఎందుకు పిలిచాడంటే, బబులోను రాజులు ప్రపంచాన్ని గెలవాలని ప్రారంభించారు. అంటే ఒక రాజ్యము 2 రాజ్యాలు కాదు, ప్రపంచ రాజ్యాలన్నిటిని గెలవాలి, ప్రపంచాధినేత కావాలి అని బబులోను రాజులు ప్రయత్నం చేశారు. ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు బబులోను వాళ్ళే. వింటున్నారా? బబులోను అంటే ఇరాను, ఇరాకు ఉందనుకుంటా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా. వారు ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు ఎవరంటే వాళ్ళే, బబులోను రాజులే. వారిలో మొదట రాజు నెబుకద్నెజరు ప్రపంచాన్ని పరిపాలించాడు, చక్రవర్తి. ప్రపంచాన్ని పరిపాలించాలి అంటే రాజ్యాలన్నిటిని ఓడించాలి కదా. ఇశ్రాయేలు రాజ్యాన్ని కూడా ఆ రోజుల్లో అసలు ఎవరు ఓడించలేరు, మరి నెబుకద్నెజరు ఓడించాడండి. ఇశ్రాయేలును ఓడించడం ఎవరి వల్ల కాదు, కానీ నెబుకద్నెజరు అనేటువంటి వాడు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వారిని చెరపట్టుకు తెచ్చుకున్నాడు వాళ్ళ దేశాన్ని. అంతేకాదండి, అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని కూడా కూల్చేసి దేవాలయంలో ఉన్న దేవుని వస్తువులు తెచ్చేసుకున్నాడు. బంగారం, ఇత్తడి, వెండి, రాగి వస్తువులన్నిటినీ తెచ్చేసుకున్నాడు. అంతేకాదండి, దేవాలయాన్ని కూల్చేసి దేవాలయాన్ని బంగారంతో కట్టారు, బంగారం అంతా వచ్చేసుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. ప్రపంచాధినేత కదా ఆయన. అప్పుడు వారితో పాటు వచ్చిన వాడు, జ్ఞానులుగా వచ్చిన వాడు బానిసగా జాయిన్ అయ్యాడు. మరి అక్కడేమో జ్ఞాని, ఇక్కడికి వచ్చిన తర్వాత బానిస అయ్యాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు కదా అని చెప్పేసి ఎంచుకున్నారు. ఆ దేశంలో, ఆ స్థానంలో వీరు జ్ఞానులుగా చలామణి అవుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అతడు చనిపోయిన తర్వాత అతని కొడుకు తర్వాత కొడుకు రాజులు అవుతూ వచ్చారు. వాళ్ళ కాలంలో దానియేలు కూడా ఉన్నాడు, ఇంకా చనిపోలేదు. ఈ కాలంలో ఏం చేశారంటే, బెల్షస్సరు అనేటువంటి ఈ రాజు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. బబులోను సామ్రాజ్యం పరిపాలన కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వ్యక్తి చనిపోయాడు. తర్వాత అట్లా ప్రపంచాన్ని పరిపాలిస్తా ఉన్నారు. బెల్షస్సరు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు. ఈ మాట కానీ, ఈ బెల్షస్సరు పరిపాలిస్తూ ఏం చేశాడో తెలుసా? మా తాతగారు, మా తండ్రి గారు బబులోను ఆస్థానంలో ఉండి ఇశ్రాయేలు దేశాన్ని కొల్లగొట్టి దేవాలయాన్ని కూల్చేసి బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు అనేది తెచ్చాడు కదా. నేను మందు తాగాలి. ఇప్పుడు నేను మందు తాగాలంటే రాజులందరినీ పిలవాలి, రకరకాల దేశాల నుంచి వచ్చిన రాజులందరూ వచ్చి నాతో పాటు విందు చేయాలి, మందు తాగాలి. మీ దేశానికి వస్తే మీ కాడ ఉన్న పాత్రల్లో ఇస్తారు జనరల్ గా, ఇంకో దేశానికి వెళ్తే వారి పాత్రలో ఇస్తారు జనరల్ గా. కానీ ఇశ్రాయేలీయుల దేవాలయంలో అమూల్యమైన పాత్రలు, వెలగల పాత్రలు, పవిత్రమైన పాత్రలు అవి తీసుకొని రాబడ్డాయి కదా. ఈ పాత్రలను చూసి మిగతా విందుకొచ్చిన వారు ఆశ్చర్యపడాలి కనుక ఆ పాత్రల్లో మందు పోయించి వాళ్ళకి ఇవ్వాలి. ఆ పాత్రలను తెమ్మన్నాడు బెల్షస్సరు. దేవుని పాత్రలు అవి, పవిత్రమైన పాత్రలు. మందు తాగడానికి తెచ్చుకున్నాడు, తెచ్చి మందు పోసాడు రాజులైన వాళ్ళకి. ఏ పాత్రలు ఇవి? దేవుని మందిరములో ఉండే పవిత్రమైన పాత్రలు, వెండి బంగారు పాత్రలే. వీటిని వ్యర్థంగా వేటికి పెడితే వాటికి
వాడకూడదు. బెల్షస్సర్ అనే రాజుకు దేవుని పరిశుద్ధత తెలియదు, దేవుని యొక్క నీతి తెలియదు, దేవుని న్యాయ విధులు తెలియదు, దేవుని చట్టం తెలియదు, దేవుని ఉపకరణాలకున్న విలువ అతనికి తెలియదు కనుక ఆ పాత్రల్లో వచ్చిన రాజులకు మందు పోసి విందు చేసి చిందులేయించాడు. ఆ క్షణంలో సడన్ గా ఒక్క అరచేయి గోడ మీదకి వచ్చి రాయడం రాజుగారు చూశారు. చెయ్యి లైట్ దగ్గరంట అలాగ వచ్చి ఒక చెయ్యి, మనుషుల బుర్రలేదు, మొండి చెయ్యి వచ్చి ఇలా రాస్తా ఉంటే రాజుగారికి వెన్నులో వణుకొచ్చి గడగడగడగడ వణికి కుప్పగూలిపోయాడు. అందరిని పిలిచాడు, జ్ఞానం కలిగిన వాళ్ళందరిని పిలిచాడు, మాంత్రికులను పిలిచాడు, గారడి వాళ్ళని పిలిచాడు, పండితులను పిలిచాడు. అందరిని పిలిచిన ఎవరి వల్ల కావడం లేదు అది చదవడం. ఆ రాత ఎవరికి అర్థం కావడం లేదు. అది దేవుని రాత. అది ఆ దేవుని రాత అర్థం కావాలంటే ప్రపంచంలో ఏ జ్ఞానికి ఆ అక్షరాలు అర్థం కావట్లేదు. ఆ టైంలో దానియేలుని పిలిపించారండి. దానియేలు పిలువగానే దానియేలు ఆ రాతను చూసి, రాజా ఆ రాత పరలోకపు భాష, మేనే మేనే టెకెల్ ఉపార్సేన్ అంటే ఏంటి, అర్థం ఏంటి అన్నాడు. మేనే అనగా దేవుడు నీ రాజ్యాన్ని త్రాసులో తూసేశాడు. త్రాసులో తూసేశాడు అంటే నువ్వు తక్కువైపోయావు, పరిపాలించడానికి తగిన వాడవో కాకుండా. టెకేల్ ఉపార్సన అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది, నువ్వు చంపబడతావు రాజా. ఇది దాని అర్థం అని చెప్పాడు. అంటే దానియేలును పిలిచినప్పుడు దానియేలుతో అన్నాడు రాజుగారు, నువ్వు విశేషమైన జ్ఞానం కలిగిన వాడవి, దేవతల జ్ఞానము కలిగిన వాడవని విన్నాను నీ గురించి. మరి అట్టి మాటలు అట్టి భాష చదవగలిగిన వారు ప్రపంచంలో ఎవరో లేరు. దాన్ని చదవగలిగిన జ్ఞానం ఒకే ఒక్క వ్యక్తిలో, అది దానియేలులోనే ఉంది. చప్పట్ల కొట్టదేమో. దాని మర్మాలు చెప్పగలిగిన వాడు, కళలు కళ భావాలు చెప్పగలిగిన వాడు, అది పరలోకపు దైవ జ్ఞానం కలిగిన దానియేలుకు మాత్రమే చెందింది. అది ఎవరి వల్ల? దైవ జ్ఞానము మీకు అవసరం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రి జ్ఞానం కలిగిన వారు ఏ కాడికి సంపాదన తినటం, తాగటం, సుఖపడటం తప్పితే రెండో ఆలోచన ఉండదు. దైవ జ్ఞానము కలిగిన వాడు ఏ కాడికి పైనున్న వాటినే వెతుకుతాడంట. చప్పట్ల కూడా దేవుని మీ మనసంతా పైనే ఉండాలి. అక్కడ దేవుడు మీ కొరకు అమూల్యమైనటువంటి గృహాలు నిర్మిస్తా ఉన్నాడు. విలువైన గృహాలు, పరలోక పట్టణం, బంగారపు రోడ్లు అక్కడ వేయబడుతుంది. బంగారపు రోడ్లు ఆ వీధుల్లో నడిపిస్తాడు దేవుడు నిన్ను. నువ్వు ఇప్పుడు చెవికి పెట్టుకోవడానికి, ముక్కు పెట్టుకోవడానికి, ఏలుకు పెట్టుకోవడానికి, కాలుకు పెట్టుకోవడానికి అల్లాడిపోతున్నావు కొనలేక. అమ్మో ఇప్పుడు బంగారం కొనలేమండి, ఒక కాసు కూడా కొనలేకపోతున్నామండి, చొక్కలు వస్తున్నాయండి అని ఇప్పుడు అంటున్నావు. కానీ యేసయ్య నిన్ను అదే బంగారం మీద కాలు పెట్టి నడిపించబోతున్నాడు. చెప్పగలరు. నీవు కాలుతో తొక్కేది ఏంటో తెలుసా? బంగారం. ఇక్కడ కొనలేని దాన్ని దేవుడు నీ పాదాల కింద ఉంచుతున్నాడు, దాన్ని రోడ్డుగా పోస్తున్నాడు. బంగారపు వీధుల్లో నడవాలి. అక్కడ కట్టడం అదే, మరి జరుగుతున్న కట్టడాలు అక్కడ అవే. ఆ కట్టడాల్లో నువ్వు చేరాలంటే దైవ జ్ఞానము సంపాదించాలి. దైవ జ్ఞానము సంపాదించిన వారు ధన్యులవుతారు. నువ్వు ధన్యుడవు కావాలి, ఆ నిత్యత్వంలో నడవాలి. నువ్వు ధన్యురాలు కావాలి, ఆ నిత్య మహిమలో నిలబడాలి. దానియేలు విశేషమైన జ్ఞానం సంపాదించాడు. అంతేకాదు దావీదు విశేషమైన జ్ఞానం సంపాదించాడు. అంతేకాదు పౌలు గారు విశేషమైన జ్ఞానం సంపాదించాడు. నాలుగో వ్యక్తిని గురించి చెప్పి ప్రార్థన చేస్తాను. అతడే సొలొమోను. అతడెవరో? సొలొమోను. ప్రసంగి గ్రంథంలో చూడండి, అతని సాక్ష్యం మొదటి అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయంలో అతనిచ్చిన సాక్ష్యం ఒక్కసారి చూద్దాం. 16వ వచనం అనుకుంటా చదవండి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానాన్ని
సంపాదించాను అన్నాడు. ఏం సంపాదించాడంట అయ్యగారు? నాకంటే ముందున్న వాళ్ళకంటే ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించాను. జ్ఞానమును సంపాదించిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుననియు నా మనస్సులో నేను అనుకుంటుని, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకోవడానికి ప్రయత్నించాను. అయితే ఇది కూడా గాలికై ప్రయాసపడిన దానితోనే సమానం. భూలోకపు జ్ఞానం సంపాదించాడంట. ఏ జ్ఞానం సంపాదించాడు? భూలోకపు జ్ఞానము సంపాదించాడు. దేవుడు ప్రపంచంలో ఒక వ్యక్తిని గురించి చెప్తాడు. మీకు ముందు ఇంత జ్ఞానవంతుడు లేడు, నీకు తర్వాత కూడా నీ అంత జ్ఞానవంతుడు పుట్టడు నాయన. సొలొమోనా, నువ్వు అంత జ్ఞానం సంపాదిస్తావు అన్నాడు. సొలొమోను జ్ఞానం తెలుసుకోవడానికి భూమి అంతాల నుండి రాణులు, మహారాణులు, రాజులు, మహారాజులు సొలొమోను దగ్గరికి బంగారముతోను, ముత్యాలతోను, వజ్రాలతోను, వైడూర్యాలతోను, అర్పణలతోను, కానుకలతోను ఆ రాజును దర్శించి రాజు జ్ఞానపు మాటలు వినడానికి వచ్చారు దేశ దేశాల ప్రజలు. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్తలోకి రండి. క్రొత్త నిబంధనలో యేసయ్య ఏమంటాడు? 12వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రపంచాల నుండి సొలొమోను జ్ఞానం చూడడానికి ప్రజలు వస్తే ఇప్పుడు దేవుడు ఏమంటాడు? 42వ వచనం, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద న్యాయస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వెనుకకు భూమి అంతముల నుండి వచ్చెను. అయితే ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు మీ మధ్యలో ఉన్నాడు. చప్పట్ల కొట్టి దేవుని సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. మీ మధ్యలో ఉన్నవాడు ఆయనే. అంటే సొలొమోను జ్ఞానము కంటే క్రీస్తులో ఉన్న జ్ఞానము గొప్ప జ్ఞానం. అంటే చెప్పండి, సొలొమోనును చూడడానికి దేశ దేశాల ప్రజలు వచ్చారే, దేశ దేశాల రాణులు వచ్చారే. అందులో ఒక రాణి షేబా దేశపు రాణి. ఆ షేబా దేశపు రాణి కూడా సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చేటప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? నేను నా దేశంలో ఉన్నప్పుడు నీ గురించి విన్నాను, ఎలాగైనా నిన్ను చూడాలి అనుకుని నేను బయలుదేరి వచ్చాను. కానీ నేను విన్నదానికంటే ఇప్పుడు చూసినది ఎంతో ఎక్కువగా ఉన్నది. నీ జ్ఞానపు మాటలు వింటున్న నీ రాజ్యముల జనం ధన్యులు అని చెప్పింది. నీ జ్ఞానపు వాక్కులు విన్న నీ ప్రజలు ధన్యులయ్యా, మాకు లేదు ఈ భాగ్యం అన్నది. అయితే యేసయ్య అంటున్నాడు, ఆమె రేపు మీ గురించి సాక్ష్యం చెప్పొద్దు. సొలొమోను కంటే గొప్పవాడు మీ మధ్యలో ఉంటే మీరు సొలొమోను కంటే గొప్పవాడి జ్ఞానమును వినలేకపోతున్నారు. సొలొమోను జ్ఞానం వినడానికి దేశ దేశాల నుంచి రాములు, మహారాములు వచ్చి కానుకలు, అర్పణలు, బంగారం, వెండి, వజ్రాలు అన్ని తీసుకొచ్చి ఆయనకు సమర్పించి ఆయన జ్ఞానపు మాటలు వినడానికి వస్తే సొలొమోను కంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు యేసు ప్రభువారు. ఆయన మీ మధ్యలో ఉంటే రేపు మీ మధ్యలో ఆ షేబా దేశపు రాణి నుంచి మిమ్మల్ని తీర్పు తీర్చుద్దంట. ఏమని? నేను సొలొమోను జ్ఞానం వినడానికి నేను రకరకాల బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, రకరకాల అర్పణలు తీసుకుని వచ్చి ఆయన జ్ఞానపు మాటలు వినడానికి నేనొస్తే, దూరదేశం నుంచి నేనొస్తే, దేశాలు దాటుకొని నేను ఎంత దూరం వస్తే మీ దగ్గరకు వచ్చాడే సొలొమోను కంటే గొప్ప జ్ఞాని. మరి ఆయన మాటలు వినడానికి ఇంట్లో నుంచి బయటకు వస్తున్నావా నువ్వు? ఎవరు అడుగుతారు? నేను కాదు. ఎవరు అడుగుతారు? షేబా దేశపు రాణి రేపు విమర్శ చేసే రోజు, విమర్శ దినాన్ని వచ్చి మీ అందరినీ ప్రశ్నిస్తుందంట, అడుగుద్దంట. దేశాలు, సముద్రాలు దాటి నేను సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చాను. మీరు సొలొమోను కంటే గొప్ప జ్ఞాని యేసును కలిగి ఉన్నారు. ఆయన జ్ఞానపు మాటలు వినడానికి ఇంటిలో నుంచి కూడా కదిలి రాలేకపోతున్నారు అని ఆవిడ మీకు నేరస్థాపన చేసుద్దంట. ఇప్పుడు చెప్పండి, సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడెవరు? యేసే దైవ జ్ఞానం. కాబట్టి దావీదు ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించాడు, సొలొమోను ఆ దైవ జ్ఞానాన్ని
సంపాదించాడు. దానియేలు ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించాడు. పౌలు గారు ఆ దైవ జ్ఞానాన్ని సంపాదించాడు. మరి అలాంటి భక్తులు దైవ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు జ్ఞానం సంపాదించి నువ్వెందుకు ధన్యుడు కాలేకపోతున్నావు? బైబిల్ అంటుంది జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు. జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు. అంటే ఎవరిని సంపాదించాలి? ఎవరిని అంటే దేనిని అనొచ్చు. జ్ఞానమును సంపాదించాలి. జ్ఞానం అంటే ఏమిటంటే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తును సంపాదించిన వాడే ధన్యుడవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మరి క్రీస్తును సంపాదించడంలో వెనకబడ్డాలి, జ్ఞానాన్ని సంపాదించడంలో వెనకబడ్డాలి. వెనకబడిన జీవితానికి ఫుల్ స్టాప్ చేయి. సమయం లేదు, రాకడ సమీపంగా ఉంది, ముంచుకొని వస్తుంది, తుఫాన్ వచ్చినట్లుగా, ప్రభు రాకడ గేటు దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. సమీపమనే ద్వారం దగ్గర నేను నిలబడి ఉన్నాను అన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. కాబట్టి దేవుడు త్వరగా వస్తున్నాడు. ఈలోపు మనం సంపాదించుకోవాల్సింది సంపాదించుకుందాం. ఏమి సంపాదించుకోవాలండి? ఇల్లు, స్థలాలు, పొలాలు, పశువులు, బంగారం, వెండి, వజ్రాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు. ఈయన నేను సంపాదించుకోవాలి. నిజంగా చెప్పండి, ఈ వద్దని నేను చెప్పట్లేదండి. మళ్ళా అవి సంపాదించుకో. ఏది సంపాదిస్తున్నా ఒక్కసారి నీకు ఏది చిన్న వస్తువు సంపాదించుకున్నా వెంటనే నీకేం గుర్తుకు రావాలి? ఇది సంపాదించగలిగాను, ఇంకెప్పుడు సంపాదించాలి నేను? జ్ఞానం కసి రావాలి. జ్ఞానము సంపాదించిన మీరు ధన్యులైపోతారు. మీరు నేను అనుకున్న జ్ఞానం సంపాదించారని, ఇంకా సంపాదించుకుంటున్నారని నా నమ్మకాన్ని మీరు ఒప్పు చేయకుండా, నమ్మకానికి ఆస్పదంగా రుజువుగా మీరు జ్ఞాన సంపూర్ణులవుదురుగాక. జ్ఞానం సంపాదించి మీరు ధన్యులవ్వాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలు ఈ దినమున జ్ఞానమును సంపాదించి ధన్యులవడానికి సహాయం చేయండి. జ్ఞానమున ప్రభువా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము అన్నాడు ఆయన. జ్ఞానుల సహవాసం చేయగలిగిన వాడు జ్ఞానాన్ని సంపాదిస్తాడంటున్నా. ఎన్నో విషయాలు దాచబడి ఉన్నాయి ప్రభువా, వివరించడానికి విస్తారమైనటువంటి సమయాన్ని వాడుకోవడం కష్టం. కానీ ప్రభువా, నీ మాటలు మాకు జుట్టుతేని దారుల కంటే మధురము నాయన. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ జ్ఞానం అనే క్రీస్తును సంపాదించి వారి జీవితాలను ధన్యం చేసుకోవడానికి సహాయం చేయమని, అన్యత్వంలో నుండి ధన్యత్వంలోనికి దానికి రాగలిగిన అద్భుతమైన కృప బిడ్డలకు ప్రసాదించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ మనములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.